హాయ్ అందరికీ నమస్కారం. మెగా ఫ్యామిలీ మీద అల్లు అర్జున్ పుష్పలో డైలాగులు పెట్టారని నిన్న రాత్రి నుంచి ఒక రేంజ్లో సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది. ఈ అంశంలో మనం వెళ్లే ముందు దయచేసి మళ్ళీ ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 83% మంది ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇవాళ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అయితే అందులో అల్లు అర్జున్ సినిమాలో ఉన్న డైలాగులు కొంత వివాదాన్ని రేపుతున్నాయని చెప్పాలి. మెగా ఫ్యాన్స్ అంతా ఇదంతా కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన డైలాగులుగా భావిస్తూ ఉన్నారు. సో అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, ఇది సహజంగా సినిమాలో డైలాగులు, దానికి ఆపాదించుకోవద్దు అంటున్నారు. ఏదేమైనా సహజంగా మనం చాలా రోజుల నుంచి సినిమా లవర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా మనం చూస్తే కనుక సహజంగా సమాజంలో స్థితిగతులను ఉద్దేశించి స్టార్ హీరోలు కొన్ని డైలాగులు పెట్టడం అనేది రివాజుగా మారుతోంది. అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా డైరెక్టర్లు చెప్తారు, అప్పుడప్పుడు డైరెక్టర్లు చెప్పినట్టుగా ఆ సినిమాలో ఆ డైలాగులు కూడా రాయించుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా ఈ సినిమాలో కూడా రాసిన డైలాగులు కొంత వివాదాన్ని రాజేశాయి. ఇంతకీ ఆ డైలాగులు ఏంటి, ఎందుకు వివాదమైంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ సోషల్ మీడియాలో ఈ రకంగా ట్రెండ్ అవుతా ఉంది చూడండి. సో ఈ పుష్ప 2 మూవీలో ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్. ఈ డైలాగు సహజంగా మెగా ఫ్యామిలీకి ఆపాదించుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అంటే బాస్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరున్నారు? చిరంజీవి గారే బాస్. ఆనాడు నేడు రేపటికి కూడా చిరంజీవి గారే బాస్. సినిమా ఇండస్ట్రీలో చివరి బాసు చిరంజీవే. ఇప్పుడు ఎవరు హిట్ కొట్టినా వాళ్ళు ఆ సినిమా వరకే బాసిజం, ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు బాస్. కానీ శాశ్వతమైన బాస్ అంటే చివరికి ఆగిపోయిన చిరంజీవి గారితోనే. నెంబర్ 1 అనే స్థానం కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చిరంజీవి గారికి సొంతం. అలాంటి చిరంజీవి గారిని ఉద్దేశించే ఈ రకమైన కామెంట్స్ చేశారు అనేది ప్రధానంగా మెగా ఫ్యాన్స్ ఫీల్ అయిపోతూ ఉన్నారు. సో ఇంకొకటి, పావలా % వాటా గాడివి ఏంటి నీ మాట వినేది అనే డైలాగ్ కూడా, అలాగే పావలా లేకున్న పౌరుషం ఎక్కువ వెధవకి అనే డైలాగ్ కూడా, ఇవన్నిటిని కూడా ఒక రకంగా ఆపాదించుకునే పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా చెప్పాలంటే సినిమాలో డైలాగులకి అంత ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ ఇలాంటి డైలాగులు పెట్టేటప్పుడు చాలా సెన్సిటివ్ కేసెస్, ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ చిరంజీవి గారు తీసుకున్నట్టు లేకపోతే ఇంకొకరు తీసుకున్నట్టు అంత హుందాగా తీసుకునే పరిస్థితి ఫ్యాన్స్లో ఉండదు. డెఫినెట్గా ప్రతిదానికి ఎమోషన్స్, ఇప్పటికే ఎమోషన్స్ చాలా దెబ్బతిన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి డైలాగులు పెట్టడం వల్ల మరింత ఎమోషన్స్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే సుకుమార్ గారే ఈ రకమైన డైలాగ్ పెట్టారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే సుకుమార్ గారితో సినిమా తీయడం మొదలుపెట్టినప్పటి నుంచి అల్లు అర్జున్లో మార్పులు మొదలైనాయి. సుకుమార్ గారే అల్లు అర్జున్ నువ్వు మామూలుడివి కాదు, నువ్వు మెగాస్టార్ కంటే పైన నువ్వు అని చెప్పేసి ఆయన్ని రెచ్చగొట్టి ఈ రకంగా చేయించారని కొంతమంది ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇది నా మాట కాదు, ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఈయన స్టైలిష్ స్టార్గా ఉన్న అల్లు అర్జున్ గారిని ఐకాన్ స్టార్గా మార్చారు సుకుమార్ గారు. ఈ తరుణంలోనే ఆయన గురించి ఆయనకి బాగా చెప్పి, సో నీ టాలెంట్కి నువ్వు నెంబర్ 1 దేశంలోనే నెంబర్ 1 హీరో అవుతావని చెప్పి తప్పేం లేదు, ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. అట్లని చెప్పేసి ఫ్యామిలీల మధ్య విభేదాలు సృష్టించేంత విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అది సుకుమార్ గారు ఆ రకంగా తయారు చేశారు బన్నీని అనే మాటలు వినపడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో ఉన్న టాక్. ఇవాళ ఈ డైలాగులు పెట్టడానికైతే కారణం ఖచ్చితంగా సుకుమార్ గారే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంత ఆలోచన చేయగలిగిన వ్యక్తి అని నేను అనుకోను. సుకుమార్ గారు ఈ రకమైన డైలాగులు పెట్టించి కావాలని గిల్లుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. దీనికి హీరో కంటే దర్శకుడికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎవరైతే దర్శకుడు ఇలాంటి డైలాగులు అంటే సందర్భానికి తగ్గట్టుగా కావాలంటే దీన్ని కొంచెం మార్చుకోవచ్చు. నిజంగా సిచ్యువేషన్ వచ్చినా కానీ దీన్ని వేరేలాగా మార్చుకోవచ్చు. అంతే తప్ప ఈ రకంగా ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనే బాస్ అని చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా హర్టింగ్గా కనపడుతున్నాయి. నిజంగా ఇది డెఫినెట్గా రాబోయే రోజుల్లో వివాదంగా మారే అవకాశం కనపడుతోంది. దీనికి నిజంగా సినిమాలో ఉంటే, నేను సినిమా చూడలేదు, ఇది సోషల్ మీడియా ట్రెండ్ అవుతా ఉంది. నిజంగా సినిమా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఆ డైలాగ్ ఉందో లేదో, లేకపోతే లేదంటే లేదని, ఉందంటే ఉందని కామెంట్ చేయండి. ఒకవేళ ఇది కనుక నిజంగా ఉంటే కనుక అల్లు అర్జున్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది, లేదంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది మా మామయ్య గారిని ఉద్దేశించి పెట్టిన డైలాగ్ కాదు, దయచేసి దీన్ని తప్పుగా భావించొద్దని చెబితే తప్ప వివాదం సద్దుమణిగే అవకాశం లేదు. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇలాంటి చెత్త డైలాగులు పెట్టి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో, మీరు
ఎక్స్ప్రెస్ చేయాలంటే సమాజానికి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు, కానీ అనవసరంగా ఫ్యాన్స్ మధ్య మరింత గొడవలు సృష్టించేలాంటి ఇలాంటి డైలాగులు మానుకుంటే బెటర్. దీని మీద ఇమ్మీడియట్గా సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.